నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నిన్న ఆయన మీడియా ముందు మాట్లాడిన మాటలు, ఆయన ఆవేదన, ఆయన బాధ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇన్ని తప్పులు చేశాడని చెప్పి నాకు వెనకాల ఉండి వెన్నుపోటు పొడిచాడని కూడా ఆయన మాట్లాడిన మాటల్లో మనకు అర్థమవుతుంది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మరి నిన్న ఎంపీ విజయసాయి రెడ్డి ఆయన నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అన్ని సజ్జలాని వెంట పెట్టుకొని నెక్స్ట్ భారతీని వెంట పెట్టుకొని వాళ్ళ మాటలు విని మొత్తం ప్రభుత్వాన్ని నాశనం చేశాడు. అట్లానే నాకు ఆయన మనసులో స్థానం కూడా లేకుండా చేశాడు అని చెప్పుకొచ్చాడు విజయసాయి రెడ్డి. దీని మీద స్పందన ఏంటి మేడం? ఇప్పుడు ఆయన ఎంపీ కాదు, నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డిని ఆయన ఎక్కడా తిట్టలేదు డైరెక్ట్. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్యం స్కామ్ మొత్తం చేసిందని అన్నాడు. తర్వాత కోటరీ అన్నాడు. కోటరీలో సజ్జల పేరు చెప్పలేదు, భారతీరెడ్డి పేరు చెప్పలేదు. కాకపోతే కోటరీ అన్నాడు. ఒకప్పుడు కోటరీలో ఈయన కూడా ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగచ్చు, ఇప్పుడు ఎందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అని. ఇప్పుడు మామూలుగా మీరు తెలుగుదేశం పార్టీ తీసుకోండి. తెలుగుదేశం పార్టీలో ఎవరిని తిట్టుకోరు. స్కాములు లేవు, అవినీతులు లేవు, బూతులు లేవు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా బయటకు వెళ్ళిపోయినా కూడా వేరే పార్టీలోకి వాళ్ళు ఇంకా తెలుగుదేశానికి పనిచేస్తున్నట్టుగానే కనిపిస్తుంది మీకు. అవునా కదా? ఎందుకంటే అక్కడ వాళ్ళు వ్యక్తిగతంగా ఏమన్నా లోపాలు ఉంటే ఉండొచ్చు తప్ప పార్టీ పరంగా వాళ్ళు ఎక్కడా ఇరుక్కోరు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా తెలుగుదేశాన్ని తిట్టగా మీరు వినుండరు. చంద్రబాబు నాయుడిని ఎవడైనా ఇంతవరకు ఏదైనా అన్నాడు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు? ఒకవేళ వెళ్ళిపోతామన్నా కూడా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వాళ్ళని బుజ్జగిస్తారు, మాట్లాడతారు, వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటారు. అది తెలుగుదేశంలో ఉండే గొప్పతనం. ఇకపోతే మీకు గతంలో కాంగ్రెస్ తీసుకుంటే రాజశేఖర రెడ్డి టైంలో మీరు కనుక గమనించారంటే కేవీపీ రామచంద్రరావు ఉండేవాళ్ళు, ఆయన స్నేహితుడు. ఏమున్నా కేవీపీ రామచంద్రరావు చూసుకునేవారు. ఆయన చేయగలిగే పనులు ఆయన చేసేవారు. అది రాజశేఖర రెడ్డి గారు చేయాల్సిన రాజశేఖర రెడ్డి గారి దగ్గర మాట్లాడిచ్చేవారు. అంటే రాజశేఖర రెడ్డిని కలవటానికి ఎటువంటి బ్యారియర్స్ ఉండేవి కాదు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఏ రకమైన మనిషి అంటే తనకి ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళకి మళ్ళా మంచి చేసేవాడు. ఆయన ముఖ్యమంత్రి కాగానే తనకి సహాయం చేసిన వాళ్ళందరినీ దగ్గరికి పిలిచి వాళ్ళకి మంచి మంచి పొజిషన్లు ఇచ్చాడు ఆయన. జర్నలిస్టులు కావచ్చు, మామూలు వాళ్ళు కావచ్చు, ఎవడైనా సరే. అందుకనే మీకు రాజశేఖర్ రెడ్డి అంటే ఇప్పటికీ చాలా మందికి అభిమానం. ఈవెన్ ఉండవల్లికి కూడా చాలా ఇష్టం, ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి. ఇకపోతే మీకు తీసుకున్నారంటే ఇప్పుడు వైసీపీలో జరిగిన తప్పిదాలు ఏంటంటే వైసీపీలో కోటరీ ఉండడమే కాకుండా వీళ్ళు ఒక బూతుల సంస్కృతికి తెరతీశారు. ప్లస్ చంపడం, లేకపోతే స్కాములు చేయడం, అవినీతి చేయడం, ఇదే వైసీపీ లక్ష్యంగా మనకు కనిపించింది గత 5 ఏళ్లలో. ఇప్పుడు విజయసాయిరెడ్డి 2019లో పార్టీ గెలిచినప్పుడు విజయసాయిరెడ్డి ఎందుకు బయటకు వస్తాడు? అప్పుడు రావాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏమి చెడు ఇంకా తెలియదు. ఓన్లీ బాబాయ్ హత్య జరిగింది తప్ప ఇంకా ఏ రకంగానూ లేదు. ఓకే, ఇప్పుడు మీకు ఎవరు జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయన కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు, అది వేరు. కానీ పార్టీ పరంగా అప్పటికేమీ నష్టాలు జరగల. ఈ 5 ఏళ్లలో జరిగిన స్కాములు కావచ్చు, లేకపోతే కుంభకోణాలు కావచ్చు, లేకపోతే అవినీతి కావచ్చు, హత్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఇతను నెమ్మదిగా పక్కకు పెడుతూ వచ్చాడో, ఈయన ఏమన్నాడు, నేను ఒక్కొక్క మెట్టు దిగుతూ వచ్చాను అన్నాడు. ఎవరు? విజయసాయి రెడ్డి. నాకు అతని మనసులో స్థానం లేకుండా అయిపోయింది, నన్ను పక్కకి నెట్టేశారు, ఇంకా ఆ పార్టీలో నేను ఉండి వేస్ట్ అని. మనం విన్నది ఏంటంటే చాలా గొడవ అయింది, జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని కొట్టాడు అనే వార్తలు కూడా వచ్చాయి. నిజాలు మనకు తెలియదు. విజయసాయి రెడ్డి రాజీనామా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇండియాలో లేడు. అవును, ఎందుకుంటాడు? అవసరం లేదు. ఆయన హత్య అయ్యాడు. మరి కోటరీలో ఏం జరిగిందో తెలియదు. విజయసాయి రెడ్డి రాజీనామా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డితో గొడవలు ఒకటే కారణం ఉండకపోవచ్చుగా. భారతీరెడ్డితో కావచ్చు, సజ్జలతో కావచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అంటే జరిగాక, అంటే ఇతను రిజైన్ చేశాక ఎక్కడా కూడా ఎవరు దాని గురించి చర్చించలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా దాని మీద పెద్దగా స్పందించలేదు చెప్పాలంటే. కాబట్టి విజయసాయి రెడ్డి ఒక రకంగా హర్ట్ అయి బయటకు వచ్చాడు. కనుక వైసీపీ పార్టీ నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందు బయటకు వెళ్లే మనుషుల్ని తన దగ్గర ఉంచుకునే ఒక నేర్పు నేర్చుకోవాలి. ఆ నేర్పరితనం లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, పార్టీ నాది, నేను పెట్టాను సింగిల్గా. నువ్వు సింగిల్గా పెట్టావు కాదు, నువ్వు తల్లితో కలిపి పెట్టావు. 1. 2, నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు నీ దగ్గర నీకు ఒక బలం ఇస్తే ఒక 10 మంది నీ దగ్గరికి వచ్చారంటే వాళ్ళ బలం కూడా నీకు తోడైతేనే కదా నువ్వు పార్టీ నడిపావు.
ఇప్పుడు నేను ఒక్కతిని ఓడబడుస్తానంటే ఏం చేయలేను నేను. నాకెప్పుడూ కూడా ఒక పక్కబలం ఉండాలి. అది ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, స్నేహితులు ఉన్నప్పుడే నేను ఏదైనా కూడా సాధించగలను. ఎప్పుడూ మనం ఒకటండి, మనిషికి స్వార్థం పనికిరాదు. స్వార్థం పెరిగిపోతేనే మనిషి పతనం మొదలవుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రాబ్లం అదే. ఒకటి స్వార్థం, రెండు మాట వినడు. నెక్స్ట్ మీరు నమ్మిన వాళ్ళ గురించి ఏదైనా మీకు పక్కవాడు చెడు చెప్పాడు అనుకోండి, అనుకుందాం. ఇప్పుడు విజయసాయి రెడ్డి గురించి సజ్జలు ఏదైనా చెప్పు ఉండొచ్చు అనుకుందాం. చెప్పినప్పుడు మీరేం చేయాలి? వినాలి. విని మీరు తొందరపాటు చర్యలతోటి నిర్ణయాలు తీసుకోకూడదు. వెంటనే ఒక కన్క్లూజన్కి రాకూడదు. మనమైనా సరే, ఇప్పుడు మీ స్నేహితురాల గురించి ఎవరైనా ఒక చెడు చెప్పారనుకోండి, మీరు అక్కడ కట్ చేసేయాలి. అది లేదు, మీరు వినదలుచుకున్నారు అనుకోండి, వినండి. విన్నాక దాన్ని మనసులోకి తీసుకుని అమ్మాయిని దూరం పెట్టకూడదు. అది నిజంగా జరిగిందా లేదా, అమ్మాయి అందా లేదా, మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మీకు వేదన ఉండదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి విషయంలో జరిగింది అదే. జగన్మోహన్ రెడ్డి ఎందుకు పక్కకు పెట్టేశాడు? ఎందుకంటే మీకు గత 40 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉండి వాళ్ళ తాత, తండ్రి, ఇతనితో పాటు విజయసాయి రెడ్డి ప్రయాణం చేస్తూ వచ్చాడు. అటువంటి వ్యక్తిని నువ్వు కోల్పోయావంటే నీ గుట్టుమట్లన్నీ నువ్వు కోల్పోయినట్టే. రేపొద్దు నీకే నష్టం. అయినా కూడా విజయసాయి రెడ్డి మాట తోలలేదు నిన్న. అది గమనించండి మీరు. నేను మళ్ళా ఘర్వాపసి ఉండదన్నాడు. అది చెప్పాడు క్లియర్గా. నేను బీజేపీలోకి వెళ్ళనన్నాడు. కానీ వెళ్ళొచ్చు, మనకు తెలియదు. ఏది ఏమైనా విజయసాయి రెడ్డి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి భయపడ్డాడో, బీజేపీతో ఒప్పందం చేసుకున్నాడో, మొత్తానికి బయటకు వచ్చాడు, సేఫ్గా వచ్చాడు. కాబట్టి రాజకీయాలు ఇప్పుడు చాలా ఆచితూచి నేర్పుతాడు. ఏది ఏమైనా కూడా నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడిన దాంట్లో ఇక్కడ అతను జగన్మోహన్ రెడ్డిని ఎక్కడా కూడా క్లియర్ కట్గా డైరెక్ట్గా ఎక్కడ అతనే తప్పు చేశాడని మెన్షన్ చేయలేదు. గమనించండి మీరు. కాబట్టి ఇంకా అంటే ఇది ఇక్కడ మళ్ళీ మీరు ఇంకో రకంగా కూడా ఆలోచించాలి. ఇప్పుడు విజయసాయి రెడ్డి నిజంగా నిజాయితీగా మాట్లాడా? ఎందుకంటే నిన్న విజయసాయి రెడ్డి ఎక్కడ తను చెప్పాలనుకున్నాడో అక్కడ చెప్పాడు, ఎక్కడ చెప్పకూడదు అనుకున్నాడో అక్కడ అసత్యంగానే ఉన్నాడు. అంటే సత్యాసత్యాల మధ్య అతని మొత్తం నిన్న అతని ప్రెస్ మీట్ కావచ్చు, లేకపోతే మాట్లాడడం కావచ్చు, విలేకరులతో సాగింది. అది పక్కకు పెడితే ఇది నిజంగా విజయసాయి రెడ్డి డెసిషన్ తీసుకున్నాడా, ఇందులో కూడా డ్రామా ఉందా, అది కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన ఉనికి కోసం, తను కేసుల నుంచి తప్పించుకోవటం కోసం ఇతన్ని బీజేపీకి ఎరగా వేశాడా అనేది కూడా ఒక సందేహం మనం ఆలోచించాలి. ఎందుకంటే బీజేపీతో లోపాయకారి ఒప్పందాల కోసం అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనం ఏది కూడా ఈ రోజుల్లో ఫేస్ వాల్యూ మీద తీసుకోవడానికి లేదు. కాబట్టి ఏ అంశమైనా 1-2 సార్లు ఆలోచించాలండి. ఇవాళ మనం విజయసాయి రెడ్డిని పూర్తిగా పాపం అంటానికి లేదు, జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా చెడ్డవాడు అంటానికి లేదు. సో ఇది అందరూ కలిపి చేసింది కాబట్టి తిలా పాపం తలా పిడికెడు. థ్యాంక్ యూ మేడం.